ఈ మధ్య కాలంలో మత మార్పిడి ఇంకా ఎక్కువైనా అక్కడ జగన్ వచ్చిన తర్వాత కూడా అంటారు. మరి దీనిని నివారించడానికి మీ యొక్క ధర్మ సంస్థలు ఏం చేసే అవకాశం ఉంది? ఒకటండి, అటు అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా ఆ కార్యక్రమాలు జరిగినాయి, ఈ గవర్నమెంట్లో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా బలమైన మాఫియా వ్యవస్థలాగా ఈ మత వ్యవస్థ పేరుకుపోయింది. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిందంటే దానికి మా మతం వాళ్ళకి ఓట్లు వేస్తేనే కారణం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునే పరిస్థితికి వారు వెళ్ళిపోయారు ఏమండి. కానీ మాకు తెలిసినంత వరకు కూడా మానశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మత ప్రేరేపణ చేయమని ఎక్కడా వచ్చిన వార్తలు లేవు. అతను యొక్క స్థితిని అడ్డుపెట్టుకుని వీళ్ళు పేటరేకపోతున్న ఘట్టాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని మేము చెప్పచ్చు. ఎందుకంటే తప్పుని చెప్పాలి, ఒప్పును చెప్పాలి. కొన్ని విషయాలు తీసుకుని సమన్వయపరుచుకుంటూ కొన్ని నిర్ణయాలు మేంగా వ్యక్తం చేస్తే అది తప్పే అవుతుందండి. వారు మంచి చేస్తే మంచిని చెప్పాలి, చెడు చేస్తే ప్రశ్నించాలి. కాబట్టి మత గొడవలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అవుతున్నాయంటే దానికి మేము ఖండిస్తాం, అది కాదు. కానీ ఆ బలాన్ని చూసుకుని పేటరేకపోతున్న వ్యవస్థలు మాత్రం పనిచేస్తున్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తాను.